మావయ్య, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నిజంగా నాకేం అర్థం కావట్లేదు మావయ్య. ఇప్పటిదాకా నా గుండెల మీద ఉన్న బండరాయి ఈరోజు కాస్త దిగిపోయినట్టుంది. ఇప్పటిదాకా నువ్వు నా కూతురివి కాదు అన్న నాన్న నన్ను కూతురిగా ఒప్పుకుంటున్నారు. అందరి కూతుళ్ళలాగానే నేను కూడా మా నాన్నతో నవ్వుతాను, ఆయనతో కబుర్లు చెప్తాను, ఆయన భుజం మీద తల పెట్టుకుని పడుకుంటాను. మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి మావయ్య. బావని నాన్నే తీసుకొస్తాడు. ఏ నాన్న గగన్ని వద్దు అన్నారో అదే నాన్న గగన్ నీ జీవితమే అని చెప్తారు. నన్ను కన్న తండ్రిగా నా చెయ్యి బావ చేతిలో పెడతాడు. భూమి, నువ్వెంత ఏడ్చావో ఆ దేవుడికి తెలుసు. అందుకే ఇప్పుడు నీ జీవితంలో నవ్వుల్ని రాస్తున్నాడు. నీ మంచితనం, నీ ప్రేమ, నీ నిజాయితీ ఎప్పుడు ఓడిపోవు. గెలిచేది నిజమే, నువ్వే. దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం మాత్రం చేయడమ్మా. నానా, కూర్చోండి. నానా, ఏమైంది? తెలీదమ్మా, కాలు స్లిప్ అయింది. అంటే మీరు మనిషి ఇక్కడున్నారు కానీ మీ మనసు ఎక్కడో ఉంది నాన్న. టిఫిన్ చేదురు గాని. వద్దు, ఆకలిగా లేదమ్మా. ఆలోచన ఎక్కువైతే ఆకలి చచ్చిపోతుందంటారు, కానీ ఆకలి మనిషిని చంపేంత ఎక్కువ కాకూడదు నాన్న. ఉండండి, జ్యూస్ తాగుదురు గాని. తాగండి నాన్న. వద్దంటున్నాను కదమ్మా. నాన్న, మీరు నన్ను దూరంగా పెట్టిన ప్రతిసారి మీకు ఎలా దగ్గర అవ్వాలా అని ఎదురు చూశాను. కాలం నా నిజాయితీని గుర్తించడానికి ఒకరి నుంచి దూరం చేసి మీకు దగ్గర చేసింది. ఇష్టమైన మనిషికి దూరంగా ఉండాల్సొస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాగే మనం బాగా నమ్మిన వాళ్ళు మోసం చేస్తున్నారు అని తెలిసినప్పుడు కూడా అంతే బాధగా ఉంటుంది నాన్న. ఇప్పుడు నన్ను నమ్మమని చెప్పట్లేదు, నాకు మీరు కావాలి అని చెప్తున్నాను. అమ్మ చావు వెనక్కున్న ఆ నిజం తెలుసుకోవడానికి మీకు కాస్త ఓపిక ఉండాలి కదా. తాగండి నాన్న. తండ్రి కూతురులిద్దరూ ఒకటైపోతున్నారు మమ్మీ. చెప్తా. అమ్మా, చెప్పు నాన్నా.
ఈరోజు నాకు క్యారెట్ హల్వా తినాలనిపిస్తుంది. ప్రిపేర్ చేయి. సరే. అమ్మా అమ్మా, క్యారేజ్ రెడీనా అమ్మా? ఇదిగో తెస్తున్నా. అమ్మా అమ్మా, నాకు టైం అయిందమ్మా. ఇదిగో నాన్నా, టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మా, ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను ఆ మీటింగ్ అయ్యాక తింటాను. అమ్మా, క్యారియర్లో క్యారెట్ హల్వా పెట్టేశావుగా? లేదు నాన్నా. ఎందుకమ్మా? ఇందాక చెప్పాను కదా, మర్చిపోయావా? లేదు, నేను హల్వా చేయాలనుకున్నాను, అది ఉప్మా అయ్యింది. ఆఫీస్కి వెళ్ళాక ఆర్డర్ పెట్టుకొని తింటావా? ఆర్డర్లో మా అమ్మ చేతితో చేసిన హల్వా రాదు కదా. నాకు నువ్వు చేసిన హల్వా తినాలనిపించింది, అందుకే అడిగాను. ఇన్ని రోజులు నువ్వు తిన్నది నేను చేసిన హల్వా కాదు నాన్నా, మరి ఎవరు? భూమి చేసిన హల్వా. తనకి ఫోన్ చేసి పెట్టమని చెప్పనా? అక్కర్లేదు. అవసరమైతే నేను ఆన్లైన్లో చూసి నేర్చుకొని వంట చేసుకొని నేనే తింటా. నీ కోపంతో ప్రేమగా వండిపెట్టే భార్య వంటని ఎంత మిస్ అవుతున్నావో చూడు. బాయ్. బాయ్. భూమి, అత్తయ్య అత్తయ్య. భూమి, బిజీగా ఉన్నావా? పర్లేదత్తయ్య, చెప్పండి. ఈరోజు మీ బావకి నువ్వు చేసి పెట్టే క్యారెట్ హల్వా గుర్తొచ్చినట్టుంది. నన్ను చేసి పెట్టమని అడిగాడు. చేసి పెట్టారా? తిన్నాడా? నువ్వు చేసేంత బాగా నేను చేయలేను కదా. నేను విఫలయత్నం చేశాను. పాపం వాడు నిరాశగా వెళ్ళిపోయాడు. అయ్యో పాపం. నువ్వొక పని చేస్తావా? నేను చేసుకుని తీసుకెళ్ళి పెట్టనా? అదేంటత్తయ్య అంత మోమాటంగా చెప్పాలా? మీరు చిన్న క్లూ ఇస్తే చెలరేగిపోను. మీరు నాకు ఆర్డరు ఆఫరు రెండూ ఒకేసారి ఇచ్చారు. ఇక చూసుకోండి. మీరు ఫోన్ పెట్టేలోపు మొత్తం రెడీ చేసి తీసుకెళ్తా. సరే. ఈరోజు క్యారెట్ హల్వాతో బావని ఇంప్రెస్ చేసి క్యా టేస్ట్ హే అని అనిపించుకోవాలి. ఈ భూమి స్పీడ్ని ఆపాలంటే తారానే గేర్ని మార్చాలి. చెప్తా దీని సంగతి. హలో ఆంటీ. ఏం చేస్తున్నావు తారా? గగన్కి మెసేజ్ చేశాను, రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఇంత అమాయకంగా ఉంటే జీవితాంతం వెయిట్ చేస్తూనే ఉండాలమ్మా.